ఆంటీ, మీరు రూమ్లోంచి ఎందుకు బయటకొచ్చారు? పిలిస్తే నేనే వచ్చేదాన్నిగా. నేనొచ్చిందే నీకోసం తల్లి. నా కోసమా? నేనేం చేశాను ఆంటీ? నీ ఆవేశం నీ చేత ఏం పని చేస్తుందో అని నా భయం. అవును సామాన్య, నేను ఆ గదిలో మంచం మీద పడుకున్నా నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతున్నాయి. నువ్వెక్కడ ఆ శాంతో గొడవ పడతావో అని నాకు ఆందోళనగా ఉంటుంది. అది కాదా ఆంటీ, అదేం చేస్తుందో తెలుసా? సూర్యతోనే మాట్లాడుతున్నానని పిచ్చి దానిలాగా తనలో తానే మాట్లాడుకుంటుంది. మాట్లాడుకోనిమా. అదలా మాట్లాడుతుంటే నాకు హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది. చూడమ్మా, నువ్వే అంటున్నావు దాన్ని పిచ్చిది అని. అంతకంటే ఏం చేయగలదు? తనలో తను ఎంత మాట్లాడుకున్నా సూర్యతో మాట్లాడగలదా? సూర్య వైపు చూడగలదా? సూర్య వైపు చూడనని నాకు మాటిచ్చింది కదా. అలాంటప్పుడు సూర్య పేరు తలుచుకోకూడదు కదా. తలిచి అది చేసేదేముంటుంది చెప్పు? అది కాదా ఆంటీ, మీకు అసలు నా బాధ అర్థం కావట్లేదు. ఏంటమ్మా? అది నా కళ్ళ ముందే సూర్య గురించి ఆలోచిస్తూ సూర్యతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటే నాకెలా ఉంటుంది? ఒక్క క్షణం ఆలోచించండి ఆంటీ. నా కాబోయే భర్తతో అది ఆ రకంగా మాట్లాడుతుంటే నేనెలా సహించగలను? మీరే చెప్పండి ఆంటీ. కాబట్టి దీనికి ఒక్కటే మార్గం, దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయడం. లేదా ఎవ్వరూ ఏం మాట్లాడకండి. దాన్ని ఎలా పంపాలో నేనే చూసుకుంటాను. ఇలాంటి పిచ్చి పనేదో చేస్తావనేదే నా భయమమ్మా. వాట్? అది పిచ్చి పని ఎలా అవుతుంది? అవుతుందమ్మా. చూడమ్మా, ప్రస్తుతం ఆ శామ్ మీద మా అత్తయ్య గారికి కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. అది ఎవరో తెలిసినా కూడా తను ఇంకా ఇంట్లో ఉండమన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోమ్మా. అత్తయ్య గారు ఇంట్లో ఉండమన్న మనిషిని నువ్వు బయటికి పంపే ప్రయత్నం చేశావనుకో, అది నేనే నీ వెనుకుండి మరీ చేస్తున్నానని మాట వస్తుంది. ఆ మాట రావడం గురించి కూడా కాదమ్మా. అత్తయ్య గారు బాధపడితే సూర్య ఊరుకోడమ్మా. ఆ తరువాత సూర్య అస్సలు నా మాట విండు. అయితే మరి దాన్ని బయటికి పంపించేదెలా? ఎలా అంటే అదిగో అలా. ఏంటి మీరు అనేది? ఏంటి మీకు ఇంకా అర్థం కాలేదా? వాస్తు చెప్పే వాస్తవాల గురించి, చేసే విన్యాసాల గురించి చెప్తున్నాను. మీరు మాట్లాడకండి ప్లీజ్. నాకు అస్సలు అర్థం కాదు. అర్థం కాకపోవడానికి ఇందులో ఏముందమ్మా? ప్రస్తుతం శ్యామ్ ఉన్న రూమ్కి వాస్తు దోషం ఉంది. ఆ రూమ్లో ఉండే గతంలో మనోజ్ అనేవాడు జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ స్కామ్ వంక చూస్తా ఉండు, అమెరికాకి వెళ్ళిపోద్ది. ఇలాంటివి నాకు అస్సలు నమ్మకం లేదు. పిచ్చి అమెరికా పాప. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.